ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం రామన్నపేట వద్ద కృష్ణానదిలో రాముల వారి ఉత్సవ విగ్రహం లభ్యమైంది. రామన్నపేట గ్రామానికి చీపుర్లు అమ్ముకోవడానికి వెళ్లినటువంటి కొందరు కృష్ణానదిలో స్నానం చేస్తుండగా వారికి నదిలో విగ్రహం తగిలింది. నీళ్లలో నుంచి బయటకు తీసి చూస్తే రాముల వారి విగ్రహం కనిపించింది. వెంటనే ఈ విషయాన్ని గ్రామస్తులకు తెలియజేశారు. ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రాముల వారి విగ్రహాన్ని స్వాధీనం చేసుకుని చందర్లపాడు పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. రామన్నపేట గట్టు ప్రాంతం కావడంతో అక్కడ నిత్యం వజ్రాల వేట కొనసాగుతుందని స్థానికులు చెబుతున్నారు. ఇదే ప్రాంతంలో గతంలో లక్ష్మీదేవి బంగారపు విగ్రహం కూడా లభ్యమైనట్టుగా చెబుతూ ఉంటారు. అయితే ఈ రోజు లభ్యమైనటువంటి ఈ రాముల వారి విగ్రహం బంగారంతో చేసింది కాదని పోలీసులు నిర్ధారించారు. ఆ విగ్రహం ఏ లోహంతో తయారైందో తెలుసుకునేందుకు పురావస్తు శాఖ అధికారులను సంప్రదించారు. పంచలోవాలని ఎమ్మెల్యే గారికి చెప్పాం, సిఐ గారికి చెప్పాం, సిఐ గారికి కూడా చెప్పాం. పంచలోవాలని ఎమ్మెల్యే గారికి చెప్పాం, సిఐ గారికి చెప్పాం.